శ్రీ గురుభ్యో నమః. చైత్రాది 12 మాసములలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం అంతా శివునికి అభిషేకాలు, పూజలు, దీపారాధనలు మొదలైన అనేక విధాలుగా పరమేశ్వరుని అర్చిస్తాము. అదేవిధంగా మార్గశిర మాసం శ్రీ లక్ష్మీనారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం, మాసములలో మార్గశిర మాసం నేనే అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి చెప్పారు. మార్గశిర మాసం సందర్భంగా భగవద్గీత, భాగవతం, విష్ణు సహస్రనామ పారాయణం, ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీమన్నారాయణీయము పారాయణం మొదలైన అనేక విధాలుగా శ్రీ లక్ష్మీనారాయణుని అర్చిస్తాము. మరొక విశేషం ఏమిటంటే విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం ఈ మాసంలోనే వస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం అంతా విష్ణాలయాలలో తెల్లవారుజామునే తిరుప్పావై చదువుతారు. భోగంగా చక్కెర పొంగలి నైవేద్యం పెడతారు. ధనుర్మాసం ప్రారంభం నుండి మకర సంక్రాంతి వరకు ప్రతిరోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని ఇంటి ముందు ఆవు పేడ కలిపిన నీళ్లతో కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులతో అలంకరించి పసుపు, కుంకుమ, పూలతో భూదేవిని పూజిస్తాము. గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెడతాము. ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించిన ఇంటిలో లక్ష్మీదేవి, దేవతలు కొలువై ఉంటారు. ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ధను సంక్రాంతితో మొదలైన గొబ్బిళ్ల పూజ మకర సంక్రాంతితో సంపూర్ణమవుతుంది. ఈ మాసమంతా ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఆడపిల్లలతో సందె గొబ్బెమ్మలను పెట్టించి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయిస్తాము. ఈ గొబ్బెమ్మలను రాత్రి సమయంలో దేవుని మందిరం వద్ద ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని గోడకు పిడకలుగా కొడతాము. భోగి పండుగ రోజున తెల్లవారుజామునే 3:30-4 ప్రాంతంలో పిల్లలకు అభ్యంకన స్నానం చేయించి ఈ గోపిడకలను మాలగా చేసి పిల్లల మెడలో వేసి వారికి బొట్టు పెట్టి హారతి ఇచ్చాక మెడలోని గోపిడకల మాలను తీసి పిల్లలకు దిగదుర్చి దిష్టి తీసి మంటలలో వేస్తాము. ఇలా చేయడం వలన ఈ చలికాలంలో పట్టిన చీడ పీడలు అన్నీ పోతాయి. కొన్ని గోపిడకలను ఉంచి మాఘమాసంలో రథసప్తమికి, మాఘపాద్వారాలలో సూర్యభగవానునికి పాలు పొంగించి పరమాణం చేయడానికి దాలిగా ఉపయోగిస్తాము. ఈ ధనుర్మాసంలో ఆవు పేడ కలిపిన నీళ్లతో కళ్ళాపు చల్లి ముగ్గులతో అలంకరించడం వలన కలుగు ఉపయోగాలు, గొబ్బెమ్మలు పెట్టడంలో గల పరమార్థం తెలుసుకుందాం. చలికాలంలో క్రిమి కీటకాదులు, గాలి, ధూళి ఎక్కువగా వ్యాపిస్తాయి. ఆవు పేడ క్రిములను సంహరించి గాలిని శుభ్రపరిచి ఇంటిలోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఆవు పేడతో అలికి ఆవు పేడ నీళ్లు కళ్ళాపు చల్లట చేత గడపలకు పసుపు రాయటం వలన మనం బయటకు తిరిగి వచ్చి ఇంటిలో ప్రవేశించేటప్పుడు మనం ధరించిన దుస్తులకు గాని, పాదాలు, శరీరానికి గాని అంటిన క్రిములు, గాలి, ధూళి, దుష్టశక్తులు ఇంటి లోపలికి ప్రవేశించకుండా నిరోధింపబడతాయి. పూర్వం ప్రతి ఇంటి యందు ఆవు పేడతో ఇల్లు అలుక్కుని ముగ్గులు వేసుకునేవారు. కాళ్లు కడుక్కుని లోపలికి వచ్చేవారు. పసుపు ఉపయోగం. పసుపు దేవతా ప్రీతికరమైనది. ప్రతి శుభకార్యముల యందు ఉపయోగిస్తాము. ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య భూషణము. ముఖమునకు, పాదములకు పసుపు రాసుకుంట వలన ముఖవర్చస్సు పెరిగి నేత్రరోగములు, ముఖరోగములు రాకుండా కాపాడుతుంది. పాదములకు క్రిములు సంక్రమించకుండా కాపాడుతుంది. గడపలకు పసుపు రాయడం వలన క్రిమికీటకాలు లోపలికి ప్రవేశించకుండా రక్షణ కలుగుతుంది. పసుపు కలిగించే శుభగుణములు చాలా ఉన్నాయి. మరొక వీడియోలో విపులంగా తెలుసుకుందాము. ముగ్గులు బియ్యం పిండితో వేయటం వలన ఈ చలికాలంలో ఉత్పన్నమయ్యే క్రిమికీటకాదులకు ఆహారంగా ఉపయోగపడి అవి ఇంటి లోపలకు ప్రవేశించకుండా నివారణ కలుగుతుంది. ఇక గొబ్బెమ్మలు పెట్టడంలో గల పరమార్థం. గోపికలే గొబ్బెమ్మలు. తిరుప్పావైలో గోదాదేవి రచించిన పాసురములు గొబ్బిపాటలుగా ప్రాచుర్యం పొందాయి. గోదాదేవి శ్రీవిల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆళ్వారికి తన పూల తోటలో తులసివనంలో దొరుకుతుంది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు కాత్యాయని వ్రతం ఆచరించాలని నమ్మిన గోదాదేవి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ తన చెల్లెలతో కలిసి 30 రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి
నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే ఈ తిరుప్పావై పాసురాలే. తిరు అనేది మంగళవాచకం, శ్రీకరం, శుభప్రదం, పవిత్రం. పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం లేక మేలినోము అని అర్థం. ఈ వ్రతాన్ని మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. ధనుర్మాసం 30 రోజులు శ్రీకృష్ణుని లీలలను 30 పాసురములుగా రచించి గానం చేసినది. గోదాదేవి రచించిన పాసురములు గొబ్బిపాటలుగా ప్రాచుర్యం పొందాయి. కొలనిదోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొండ గొడుగుగా గోవులు గాచిన కొండక శిశువుకు గొబ్బిళ్ళో అంటూ అన్నమయ్య తన మృదుమధురమైన పదజాలంతో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని రక్షించడం, శిశుపాలుని కంసుడిని వధించడం మొదలైన శ్రీకృష్ణుని లీలలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు. ధనుసంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసి వాటి మీద గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి పసుపు కుంకుమలతో గౌరీదేవిని పూజించి సాయంత్రం గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మలను గోపికలుగా భావన చేసి గొబ్బియ్యల్లో సఖ్యా వినవే, చిన్ని కృష్ణుని చరితము వినవే అనియో, ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే అంటూ శ్రీకృష్ణుని లీలలను పాటలు పాడుతూ సందడి చేయడం, శ్రీకృష్ణునికి పళ్ళు, అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టి అందరికీ పంచడం అనాదిగా సంప్రదాయంగా వస్తున్నది. కాలక్రమేణా కుటుంబ బంధాలను తెలియజేసే సుబ్బి గొబ్బెమ్మ సుహములియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే అంటూ సాగే గొబ్బిపాటలు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట అంటూ తెలుగుతనం ముట్టిపడే పాటలు ఇలా అనేకం జోడింపబడ్డాయి. పూర్వం గోదాదేవి ఆచరించిన వ్రతమే శ్రీవ్రతం లేక మేలినోము. ఆ వ్రతమే నేడు మనం అందరం ధనుర్మాసమంతా మన కన్నెపిల్లలతో ఆచరింపచేసే సంప్రదాయంగా వస్తున్న కాచాయని వ్రతం, గోపికమ్మల గొబ్బెమ్మల వ్రతం. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.